ప్రయత్నం చేసే సత్తా ఉంటే చాలు గీ దునియాలా నిన్నేది ఆపది. చదువులా ఫెయిల్ అయితే రంది పడకుండా గీ అన్న ఆయనకు ఇష్టమున్న పని వేసుకుంటా అందరితోని శబాష్ అనిపించుకుంటున్న ఒక అన్న ముచ్చట మీరు కూడా చూడాలి మరి. ఇక ఓకే అన్న ముచ్చటకి ఇప్పుడు మనం చెప్పుకునేది ఇంటర్ పరీక్షలలో 2 మాటలు ఫెయిల్ అయ్యిందట అన్నకు ఇష్టం ఉన్న రంగంలో రానిద్దాం అనుకున్నాడు. అయితే దాని గురించి పెద్దగా తెలియక అన్న వాళ్ళు అయ్యా వాళ్ళు అద్దన్నారట. అయినా సుత అన్న పట్టు వదలకుండా అనుకున్న సాధించాలని చెప్పి పల్లె నుంచి పట్నం వచ్చిండు. ఇక చదువుకుంటేనే నచ్చిన రంగంలో అడుగు పెట్టిండు. ఇక అందులో టాలెంట్ నిరూపించుకొని లక్షల రూపాయలు వచ్చే కొలువు కొట్టిండు అన్న. ఉత్తగా పైన పైన చదువులు వద్దు, ఇష్టం ఉంటే చదువుర్రి, లేకుంటే ఇష్టమున్న రంగం దిక్కే పోవాలి అంటాడు. ఇక అన్న పేరు గంజి రాఘవేంద్ర. నల్లగొండ జిల్లాలో ఉన్న గట్టుప్పలు ఉంటాడు. చిన్నప్పటి సందే బొమ్మలేసుడు అంటే అన్నకు మస్తు కాయిషట. కొద్దిగా టైం దొరికితే చాలు బొమ్మలేసుడే ఒక పనాట. ఇక ఇంటర్లో ఫెయిల్ అయినా కూడా వెనకడు గేయలే. ఇక ఇప్పుడు హెచ్సిఎల్ లక్షల జీతం తీసుకుంటాడు. ఒక ఫోకస్ నాకు డ్రాయింగ్ మీద పెట్టడం వల్ల ఏమైందంటే నాకు పెద్ద చదువు అనేది పెద్దగా ఇంట్రెస్ట్ అనేది నాకు లేదు. సో దానివల్ల ఏమైందంటే ఇంటర్మీడియట్ నేను ఫెయిల్ అయిపోయాను. నేను నా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏంటంటే నేను రైస్ మిల్ బిజినెస్ చూసుకుంటున్నామని ఒక 3 years నాకు ఎడ్యుకేషన్ గ్యాప్ వచ్చింది. ఈ 3 yearsలో నేను ఏం చేశానంటే ఇప్పుడు బాగా ఇంటర్నెట్లో బాగా సెర్చ్ చేసామని అసలు ఏంటి, అసలు నాకున్న కళ ఏంటి, అసలు నాలో ఉన్నది ఏంటి అని. నాకున్న కళ పెయింటింగ్ కావడం వల్ల ఈ పెయింటింగ్లో ఏమైనా ఫ్యూచర్ ఉంటుందా, దీనిపైన ఏమైనా ఎడ్యుకేషన్ ఉంటుందా, ఏమైనా డిగ్రీ కోర్సెస్ లాంటివి ఏమైనా ఉంటాయా, లేకపోతే దీనిపైన ఏమైనా జాబ్స్ ఉంటాయా, బాగా ఇంటర్నెట్లో బాగా సెర్చ్ చేసేవాడిని నేను. ఇంటర్ పరీక్షలు తప్పినాక మళ్ళీ పరీక్షలు రాసిండట. అయితే అయినా సుత మళ్ళీ ఫెయిల్ అయిందట అన్న. ఇక చదువు అబ్బలేదని చెప్పి వాళ్ళకున్న రైస్ మిల్లును కొద్ది రోజులు నడిపిండట. ఇక 2-3 సంవత్సరాల దాకా గదే పని చేసిండట. ఇక అటెంక అన్నకు బొమ్మలేసుడు అంటే కాజు కాబట్టి దాని మీద నజరు పెట్టిండు. ఇక అట్లా ఫైన్ ఆర్ట్స్ చేయడానికి అని చెప్పి మళ్ళీ పరీక్ష రాసి బార్డర్లో పాస్ అయిండు. ఇక అటెంక వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఫైన్ ఆర్ట్స్ పూర్తి చేసిండు. ఫైన్ ఆర్ట్స్లో జాయిన్ అయ్యేటప్పుడు నేను ఏం చెప్పానంటే ఖచ్చితంగా 4 years తర్వాత నేను ఒక సక్సెస్ అవుతానని చెప్పేసి వాళ్ళకు జాయిన్ అయ్యేటప్పుడు మాట ఇచ్చి నేను జాయిన్ అయ్యాను. ఆఫ్టర్ 4 years వచ్చిన తర్వాత నేను ఏంటంటే నేను అప్పుడు ఇంకా నాకు ఫ్యూచర్ గోల్స్ అని ఏంటి, అసలు నేను ఏం కావాలి, 4 years అయిపోయింది, ఈ బ్యాచిలర్ డిగ్రీ పైన నేను ఏం చేయాలి అని చెప్పేసి అప్పుడే నేను ఉన్న మార్కెట్లో అసలు ఈ ఫైన్ ఆర్ట్స్ పైన ఏం వెళ్ళాలని చెప్పేసి నేను బాగా రీసెర్చ్ చేస్తే విజువల్ ఎఫెక్ట్స్ అండ్ యానిమేషన్ అనే ఒక ఇండస్ట్రీ ఉంటుంది, అందరికి తెలిసింది అది. సో నేను పిక్సెలైడ్ అయిన ఒక యానిమేషన్ కంపెనీలో జాయిన్ అయ్యాను. సో అక్కడ ఏంటంటే లైవ్గా ఒక మూవీస్కి అక్కడ పిక్సెలైడ్ కంపెనీ ఏంటంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలోని మూవీస్ అన్ని వాళ్ళు విజువల్ ఎఫెక్ట్స్ చేస్తుంటారంట. నేను అక్కడ జాయిన్ అవ్వడం వల్ల ఏంటంటే ఒకవైపు నేర్చుకుంటూనే ఒక లైవ్గా నేను మూవీస్ పైన వర్క్ చేసే అవకాశం నాకు దొరికింది. ఇక ఫైన్ ఆర్ట్స్ చేసినాక కొలువు చేద్దామనే ఆలోచన వచ్చింది అన్నకు. ఇక యానిమేషన్లో సుతా పట్టు సాధించి ఒక కంపెనీలో కొలువు కొట్టిండు. టైమ్స్ అనే ఒక 3D గేమ్ కంపెనీలో 5 ఏళ్ళ దాకా పనిచేసిండు. ఇక అటెంక అమెజాన్లో సుతా పనిచేసిండు. ఇక అట్లా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా ఇప్పుడు హెచ్సిఎల్ కంపెనీలో సంవత్సరానికి ఏం తక్కువ 20 లక్షల దాకా సంపాదిస్తాడు. కొత్తగా బొమ్మలేసుడు కాదు, దానికి ఒక సాంకేతికత కూడా జత చేయడంతోనే ఇది సాధ్యమైంది అంటాడు రాఘవేంద్ర అన్న. అంతేనా అన్న? కార్పొరేట్ వైపు వెళ్ళాలని చెప్పేసి నేను అమెజాన్ మన ఇండియాలో అప్పటికే 3D రిక్రూట్మెంట్ చేసుకుంటుంది అన్నట్టు అమెజాన్. ఇప్పుడు ఆ తర్వాత ఏంటంటే గేమింగ్ వైపు నేను 6 years చేశాను. ఇంకా ఫ్యూచర్లో ఇంకేం చేయాలనేది, ఇంకేమైనా కొత్త టెక్నాలజీ వచ్చిందని నేను రీసెర్చ్ చేయడం వల్ల నేను ఎక్కువ సోషల్ మీడియాలో చాలా అడ్వాన్స్గా నేను అక్కడ నాకు కొన్ని గ్రూప్స్ ఉంటాయి అన్నట్టు. అక్కడ కొన్ని గ్రూప్స్లో ఇంటర్నేషనల్ ఆర్టిస్టులు అందరూ ఉంటారు. అక్కడ స్టాన్ఫోర్డ్ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అని ఒక ఇంటర్నేషనల్ గేమింగ్ యూనివర్సిటీ ఉంటుంది. నేను రెగ్యులర్గా వాళ్ళని ఫాలో అవుతున్నాను. వాళ్ళు ఏంటంటే స్కల్ప్చర్స్ కానీ మనం ఇప్పుడు చూసే అవతార్ మూవీస్ కానీ ట్రాన్స్ఫార్మర్ మూవీస్ కానీ పెద్ద పెద్ద మూవీస్కి అన్నిటి సంబంధించినటువంటి సెట్టింగ్స్ అన్ని వాళ్ళు చేస్తుంటారు అన్నట్టు. నేను రెగ్యులర్గా ఫేస్బుక్లో వాళ్ళని అక్కడ ఉన్న ఆర్టిస్టులతో రెగ్యులర్ కమ్యూనికేట్ అయ్యామని ఏ సాఫ్ట్వేర్స్ కొత్త టెక్నాలజీ వచ్చేవి, ఏ సాఫ్ట్వేర్ వాడాలనేది వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడం వల్ల వాళ్ళతో రెగ్యులర్గా నేను ఏ సాఫ్ట్వేర్ నేను నేర్చుకున్న 2013లో నేర్చుకున్న సాఫ్ట్వేర్ ఒకటైతే ఇప్పుడు నేర్చుకునే నేను 10 సాఫ్ట్వేర్స్ నా ఓన్గా నేను ఇంటర్నెట్ ఆన్లైన్లో సీనియర్ ఆర్టిస్టుల దగ్గర వాళ్ళతో రెగ్యులర్గా ఆన్లైన్ నైట్ టైంలో కూర్చొని వాళ్ళ దగ్గర నేను స్కిల్స్ నేర్చుకోవడం చేశాను. అన్న వాళ్ళది చేనేత కుటుంబం కావడంతోనే కళల మీద కాయిజీ పెరిగింది అన్నకు.
అన్నేసిన బొమ్మలని చాలా చోట్ల ప్రదర్శనతో పెట్టిండట. 30 దాకా జాతీయ అవార్డులు సుతా వచ్చినాయి అన్నకు. నా జాబ్ వచ్చేసి ఏంటంటే నేను క్యారెక్టర్ డిజైనింగ్. ప్రస్తుతం నేను క్యారెక్టర్ డిజైన్ చేస్తాను. నా ప్రొఫెషన్ కూడా క్యారెక్టర్ డిజైనింగ్. సో నేను ఈ మన ఏన్షియన్ టెంపుల్ పైన ఉన్నటువంటి గొప్ప గొప్ప స్కల్ప్చర్స్, మన ఇండియాలో ఎన్నో గొప్ప గొప్ప స్కల్ప్చర్స్, దానిపైన ఉన్నటువంటి అనాటమీ కానీ నేను బాగా ఆర్ఎండి అక్కడే ఉండిపోతాను. నేను రాత్రి మొదలు అక్కడే టెంపుల్లోనే ఉండి అక్కడ వీలు కుదిరితే కొన్ని ప్లేస్లో ఫొటోస్ తీసుకుంటాను, కొన్ని టైంలో డ్రాయింగ్ తీసుకుంటాను. వీడియో అనుమతి లేని టైంలో నేను ఏం చేస్తానంటే వాళ్ళ పర్మిషన్ తీసుకుని అక్కడే లైవ్గా కూర్చొని అక్కడ దేవాలయంలో ఉన్నటువంటి ఏన్షియంట్ టెంపుల్ యొక్క ఆ స్ట్రక్చర్స్ని, ఆ డ్రాయింగ్ అనాటమీని నేను డ్రాయింగ్ చేసుకుంటాను. సో అదేంటంటే నా ప్రొఫెషనల్ కెరీర్. నేను ఇప్పుడు ఎవ్రీ డే నేను ఒక స్టూడెంట్ లాగానే నేను నాకు జాబ్ ఇప్పుడు జాబ్ చేస్తున్నప్పుడు 10 years నుండి నేను ఏ రోజు ఖాళీ లేను. ప్రతి డే నేను మళ్ళీ నా బిగినింగ్ 1 day లాగానే నేను ఫీల్ అవుతాను. ఎవ్రీ డే నేను R&D చేస్తూనే ఉంటాను. కొత్త సాఫ్ట్వేర్స్ ఏమేమి వస్తున్నాయో చూస్తాను. డ్రాయింగ్ స్కిల్స్ ఇప్పటికీ నేను పెయింటింగ్స్ వేసి ఎగ్జిబిషన్ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ కొంతమంది ఫారినర్స్ ఏమైనా సెల్లర్స్ బయర్స్ వచ్చినప్పుడు వాళ్ళని సేల్ చేయడం లాంటివి చేస్తూనే ఉంటాను. ఇక అన్నకి ఒక్క కళే కాకుండా ఫోటోలు తీసుడు, పురాతనమైన ఆలయాలను బొమ్మలేసుడు, డాక్యుమెంటరీలు తీసుడు సుతా చాలా ఇష్టం అట. ఇక ఈ నడవ తీసిన వీవర్స్ ఆఫ్ ఇండియా అనే డాక్యుమెంటరీ ఢిల్లీలో ప్రదర్శనకు పెట్టిర్రట. మా విలేజ్ మొత్తం చేనేత కుటుంబం అన్నట్టు. చాలా మందికి ఇక్కడ 60 members ఆఫ్ పీపుల్స్ ఇక్కడ చేనేత కుటుంబం పైన ఉంటారు. నేను పొద్దున్న లేస్తే వాళ్ళు చేసే వర్క్ ఎలా ఉంటుంది, వాళ్ళ రంగుల్లో అద్దడం ఎలా, వాళ్ళు శారీల పైన వేసే డిజైన్, నా చిన్నప్పటి నుంచి నేను వాళ్ళని అబ్జర్వ్ చేయడం వల్ల ఏంటంటే నాకు డ్రాయింగ్ ఇంకా ఇంప్రూవ్ చేసుకున్నాను నేను. సో నేను నేనేంటంటే నాకు కెమెరా మీద కూడా బాగా ఇంట్రెస్ట్. నేను ట్రావెల్ చేస్తుంటాను. నేను ఈ మధ్య నేను కరోనా టైంలో ఏం చేశానంటే ఇంకా శారీ ప్రాసెస్ ఇలా వీవర్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక అరగంట, ఒక 20 minutes ఆఫ్ లెంత్ ఆఫ్ వీడియో షార్ట్ డాక్యుమెంటరీ తీసాను చేనేత పైన. సో దానికి నాకు ఏంటంటే ఇంటర్నేషనల్ నాకు 2 అవార్డులు వచ్చాయి దానికి. అలాగే రీసెంట్ మన ఢిల్లీ యూనివర్సిటీలో ఉన్నటువంటి వాళ్ళ టెక్స్టైల్ విభాగం వాళ్ళు చూసి ఏం చేశారంటే ఈ 2023 ఆగస్టు 7వ నాడు మన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేను తీసినట్టు వీడియోను వాళ్ళు ఒక స్టూడెంట్స్కి వాళ్ళు టెలికాస్ట్ చేస్తున్నాము. మీకు వీలు కుదిరితే కనుక మీరు వచ్చి ఈ చేనేత పైన మీ కృషి ఎలా ఉంది, మీరు ఏమైనా స్టూడెంట్స్కి అడ్వైస్ ఇస్తారా, ఇందులో ఉన్నటువంటి డిజైన్ స్కిల్స్ ఏమైనా ఉన్నాయా అనేది వివరించడానికి నాకు ఆహ్వానం కూడా వచ్చిందని పిలిచారు వాళ్ళు. ఫెయిల్ అయిన కొడుకు ఎట్లా బతుకుతాడో ఏందో అని రందిపడుతున్న టైంలో ఒక్కొక్క మెట్టెక్కుకుంటా ఇక ఇప్పుడు 20 లక్షల జీతం తీసుకుంటతోని వాళ్ళ అయ్యవాళ్ళు సుతం మస్తు సంబరపడతారు. అదే మా కొడుకు ఎప్పుడు 3వ తరగతికి 4వ తరగతికి కాంచి ఒకటే బొమ్మలు దించుకుంటా, ఆర్ట్ దించుకుంటా ఇదే ఉండేది. చిన్నప్పటి స్కూల్ పోయి రాగానే ఈ ఆర్ట్ మీదనే ఉండేది. ఇట్లా అంచెల మీద దీన్ని ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చిండు. ఇక నేను చేశాను. ఇక తల్లి కూడా ఎంకరేజ్ చేసి మేమేమో జాబ్ చేసి ఇవేం జాబ్ రాపిచ్చి జాబ్ అనుకో, మాకు అర్థం కాలే ఆ జాబ్ గురించి. ఏంది ఎప్పుడు బొమ్మలకి ఇస్తున్నా, తలపెట్టుక 24 గంటలు తలుపు తీయపోయేది. అన్నం తిందిరా అని మొత్తుకున్నా కూడా తీయపోయేది. మాకైతే ఏడుపు వచ్చేది ఒక్కొక్కసారి. ఉన్నాడా లేడా అసలు ఇంట్లో, రూములని బాధపడేది. ఈ రూములనే చేసేది. ఏందో నాకు అర్థం కాక పిచ్చి కాగితాలు ఏంది ఇట్లా చేస్తున్నా అనుకున్నా. అదే ఎక్కడ వచ్చింది ఈనాడు ఇక అర్థమైంది. ఇప్పుడు జాబ్ సంపాదించుకుండు, తన కాళ్ళ మీద తనే. ఎవరి కష్టం కాదు, ఆని కష్టం ఆడు. 3 చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేసిండు, తనే అంతా చేసిండు వాళ్ళ డాడీ. అయినా మా హస్బెండ్ కానీ ఆర్టిస్ట్ అన్నీ ఇంకా 3D ఒక్క చూసారంటే ఇక అది చేసేయాలి. స్కల్ప్చరింగ్ కానీ అది ఇంటి నిండా ఇక అది ఏదో ఉంటూనే ఉంటాయి. అసలు పేపర్స్ వైర్లు ఇంటి నిండా అవే ఉంటాయి. ఇక మా పాప కూడా అదే వచ్చేసింది. అది జీన్స్ అనుకుంటాం కదా, జీన్స్ వచ్చేసింది. తనే అసలు ఎవ్వరు చెప్పలేదు. ఇంకా కార్టూన్స్ చూస్తుంది, అది స్టాప్ చేసేసి ఇక కంటిన్యూగా ఈమెనే పెట్టేసుకొని స్టాప్ చేసి ఆ కార్టూన్ వేసేస్తుంది పేపర్ పైన. అది ఇంకా చూసిన తర్వాత చూపించేస్తుంది వాళ్ళ డాడీకి. అందుకే అయ్యా వాళ్ళు అది చేయి ఇది చేయి అని ఒత్తిడి చేయకుండా వాళ్ళకి ఇష్టం ఉన్న రంగం దికే పోనీర్రి. గప్పుడే వాళ్ళు అనుకున్నా సాధిస్తారు మళ్ళా.